నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. హోంశాఖ, రవాణా, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షించారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరపాలని తెలిపారు. ఆసుపత్రిలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బలోపేతంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంశాఖపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2014-19తో పోలిస్తే 2019-24 మధ్య క్రైమ్ రేటు 46.8% పెరిగిందని అధికారులు వివరించారు. మహిళలపై నేరాలు 36%, పిల్లలపై క్రైమ్ 152%, మిస్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ నేరాలు 134% పెరిగాయని వివరించారు. గంజాయి, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ కి అడ్డుకట్ట వేయాలని, టెక్నాలజీ వాడకం, పోలీస్ శాఖ బలోపేతం వంటి అంశాలపై రివ్యూలో చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా బొత్సను అభినందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు వైఎస్ జగన్ ను బొత్స కలవటంతో ఆయన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్ మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బోడి ముత్యాల నాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజు, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభ, హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్టానం లేఖ ఇవ్వనుంది. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి ప్రభుత్వం దూరంగా ఉండటంతో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్లో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు పాల్గొన్నారు. ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్య నాయుడికి సాల్వా కప్పి జ్ఞాపిక అందజేసి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడికి వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్ణాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు. గుడివాడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కి వ్యతిరేకంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునర్పరిశీలించాలని, దళిత జాతుల్ని విడతీయవద్దని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ఉదయం 5 గంటల నుంచి ప్రధాన రహదారులు, బస్టాండ్ ఏరియాలలో దళిత నాయకులు, దళిత సంఘాలు బంద్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దారం ఉపేంద్ర, పొంగిలేటి జయరాజు తదితరులు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ అన్ని దళిత సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ ప్రేమికులు ఈరోజు అఖిల భారత బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ లో భాగంగా గుడివాడ పట్టణంలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ బంద్ గుడివాడ బస్ స్టాండ్ వద్ద మరియు గుడివాడలోని అన్ని ప్రధాన కోళ్లలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ని స్వచ్ఛందంగా ప్రకటించి స్కూళ్ళకి, కళాశాలలకి సెలవు ప్రకటించారు. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఇంకా వ్యాపార దుకాణాలన్నీ కూడా స్వచ్ఛందంగా వారు మాకు సహకరించి బంద్ని మేము చేసే బంద్కి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా దళితులను విచ్ఛిన్నం చేసి రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్రలో భాగంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీన్ని దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే దళితులందరి తరఫున మేము రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా మేము చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఉద్యోగానికి వ్యతిరేకంగా పాత బంధు ప్రకటించడం జరిగింది. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే షెడ్యూల్గా ఉన్న ఎస్సీ నిలబెట్టకూడదని ప్రతి ఆలోచించారో అందరూ సమక్షంలో పాత బంధు ప్రకటించబడింది. దాని నిమిత్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గుడివాడలో గుడివాడ బంధు దాని నిమిత్తం అందరం కలిసి చేయడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ విడుదల చేసే వరకు యొక్క పోరాటం ఆగదు. ఎందుకంటే రాజ్యాంగం రాసిన ఆర్టికల్ 341లో షెడ్యూల్గా ఉన్న కాస్ట్ ని విడదీయకూడదని చెప్పి అంతకుముందు 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు 5 బెంచ్ తరఫున ఈ వర్గీకరణ చదవడం ఇవ్వడం జరిగింది. మనం దాన్ని మళ్ళీ పునరావృతం చేస్తూ ఈరోజు బీజేపీ మోడీ గారు అక్కడ హామీ ఇచ్చి హైదరాబాద్ లో మందాకృష్ణకి కావాలని ఆ యొక్క విద్యను ఒత్తిడి చేసి ఈ యొక్క వర్గీకరణ బిల్లుని పెట్టడం జరిగింది, పాస్ చేయడం జరిగింది. కనుక దాన్ని వ్యతిరేకిస్తూ అది చెల్లాలంటే 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ లో సవరణ చేసి రాజ్యసభలో పెట్టి రాష్ట్రపతి ఆమోదం ముద్ర ఇచ్చిన తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి. కనుక దాన్ని వ్యతిరేకిస్తూ జరిగే పోరాటాన్ని అందరూ సహకరించాలని, ఇక వర్గీకరణ ఆపే వరకు ఈ పోరాటం ఆగదని విడతల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మాల సంఘాలు, అలాగే దళిత సంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అందరినీ కలుపుకొని కార్యాచరణ రూపొందించి గుడివాడ పట్టణంలోని గుల్జార్ చౌక్ మసీదులో కొంతమంది ఆరోపణల్ని గత కమిటీ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం మీడియా సమావేశం నిర్వహించి తన హయాంలో జరిగిన లావాదేవీల బ్యాంకు రికార్డుల్ని మీడియా ముఖంగా చూపించారు. నిరాధార ఆరోపణల్ని ఖండించారు. రాజకీయ కక్షతో ఇప్పుడు ఉన్న అధ్యక్షులు కరీం బేగు, ఆయన కుమారులు అసత్య ప్రచారాలు చేస్తూ తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మసీదు ఖాతాలో ఉన్న 12 లక్షల నిధుల్ని రేకుల షెడ్డులో ఉన్న నూర్ మసీదుకి అద్భుతమైన భవనాన్ని నిర్మించామని వక్ఫ్ బోర్డు అధికారులు సమాచారం ఇచ్చి నిధులు వినియోగించినట్లు ఆయన తెలియజేశారు.
తెలియజేశారు. నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ సమావేశంలో పలువురు మైనార్టీ పెద్దలు, గుల్జార్ చౌక్ మసీదు దుకాణ లీజ్దారులు పాల్గొన్నారు. అసలు పట్టుకోలేదు జీవితున్నాయి. నా మీద అబండ వేస్తానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కరీంబేగ్ గారు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు చిన్నోళ్ళు, పెద్ద ఆయన రాలేదండి, చిన్న ఆయన ఇంటర్ అయ్యి నానా రచ్చ చేసేసాడు ఆ షాపుల దగ్గర. ఎవరో దాత 3 షట్టర్లు వేయమని ఇస్తే ఆ షట్టర్లు వేస్తానికి వచ్చి మీటింగ్ వేస్తే మేము కూడా వెళ్ళాం మీటింగ్కి మసీదులో. వెళ్తే ఆ ఎలక్షన్ పోలింగ్ 15 రోజులు ఉండగా షట్టర్లు వేస్తామన్నారు. అది పద్ధతి కాదయ్యా, ఆయన మా దగ్గరికి వచ్చాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత షట్టర్లు వేద్దామని చెప్పాం. అట్టాగే అని ఓ 15 రోజుల ముందు వేస్తాం మొదలెట్టారండి. మేము వెళ్ళి అడ్డగిచ్చాం. అట్టాగే 36 నెలలు జీతాలు నా సొంత డబ్బులతో కట్టా. 21,000 కాడికి 36 నెలలు జీతాలు ఇమాం మౌజల్కి నేను కట్టా. అది కట్టాల్సి వచ్చిందని మీరు కట్టి వేసుకోవాలా, లేకపోతే కట్టి మీరు గవర్నమెంట్ మారిన తర్వాత వేసుకోవాలి కదా, వేసుకున్నారా? ఇది ఇవ్వాల్సి వచ్చిందని మీరు కమిటీ వేసుకోవాలా, వేసుకో. గుడివాడ ముస్లింస్ లో ఏ పార్టీ ఓడైనా సరే అదిగో మీరు చేసిన దాంట్లో 1000 రూపాయలు తక్కువ ఉంది, 100 రూపాయలు తక్కువ ఉంది అంటే చెల్లిస్తానికి ఇవ్వాలైనా సిద్ధం. నేను లేకపోయినా నా మనవరాలు ఉంటుంది, చెప్పి ప్రాణం వదులుతా నేను. ఎందుకంటే అది మసీద్ సొమ్ము మాకొద్దు. ఆఖరికి 100 కాడి నుంచి 1000 రూపాయలు మీరు చూపించిన గుడివాడలో ఏ పార్టీ మైనార్టీ అయినా సరే చూపిస్తే రేపు శుక్రవారం నేను అక్కడికి వస్తున్నాను గుల్జార్ చౌక్ మసీద్కి. రాండి, ఎవరన్నా లెక్కలు కావాలన్నా మొగోళ్ళు ఉంటే పేపర్లు వేసా, పాంపులెట్లు వేసా, ఏ మొగోడు రాలా ఇంతవరకు. ఇవాళ వీళ్ళు ముగ్గురు ఏలేద్దామని చూస్తున్నారు. మరి వెళ్తే వెళ్ళండి, మేమేం కాదన్నాం. మీ అందరికీ నమస్కారాలు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కి వ్యతిరేకంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని, అన్నతమ్ముల వలె మెలుగుతున్న దళిత జాతుల్ని విడతీయవద్దని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పెడన పట్టణం 9వ వార్డు ఇన్ఛార్జి కమ్మగంటి వెంకటేశ్వరరావు నేతృత్వంలో పెడన పట్టణ దళిత నాయకులు, దళిత సంఘాలు పిలుపు మేరకు బుధవారం భారత్ బంద్ లో భాగంగా పెడన పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నిటినీ బంద్ చేయడం జరిగిందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా అన్ని దళిత సంఘాల పిలుపు మేరకు పెడన పట్టణంలో బంద్ నిర్వహించడానికి వచ్చినటువంటి నా దళిత సోదరులందరికీ నా జేబీఎంలు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా ఈ రోజున బంద్ చేయడమైనది. ఎందుకంటే వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ జరగాలి, ఎస్సీలకు వర్గీకరణ చేయాలన్న నినాద విషయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజున వర్గీకరణ చేసింది. ఈ వర్గీకరణ మూలంగా దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ వర్గీకరణ అనేది ఒక ఎస్సీలకే చేయాలా? బీసీల్లో 59 కులాలు పైగా ఉన్నాయి, మరి బీసీల్లో చేయొచ్చు కదా. ఎస్టీల్లో ఉన్నాయి, ఎస్టీలు కూడా చేస్తారా? అట్లాగే మైనార్టీస్ ఉన్నాయి. ఈ రోజున మాకు జరిగినటువంటి ఈ వర్గీకరణ ఈరోజు మాతో ఆగదు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరికీ కూడా చేస్తారు నిదానంగా. ఎందుకంటే ఈ రోజున ఎస్సీలు వెనకొట్టే ఉద్దేశంతో చేశారు, రేపు బీసీలు కూడా చేస్తారు, తర్వాత మైనార్టీస్ని చేస్తారు.
ఎందుకంటే దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా వేరు చేయాలనే ఉద్దేశంతో ఈ అగ్ర కులాల వాళ్ళు చేసినటువంటి దురహంకార చర్యగా దీన్ని పరిగణిస్తున్నాము. ఈ వర్గీకరణ చెల్లదని గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజున సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చింది. అందులో ఒక జడ్జి గారు వర్గీకరణ చెల్లదని చెప్పింది. వర్గీకరణ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చున్న విషయాన్ని సుప్రీంకోర్టు తెలియజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వర్గీకరణ చేస్తాయి? ఇది చాలా దుర్మార్గంతో కూడినటువంటి విషయం. దీన్ని మేము అన్ని దళిత సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని మళ్ళీ ఇంకోసారి రివ్యూ పిటిషన్ కూడా జరిగింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టుని తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరూ కూడా జైవం తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.